హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటటువంటి ఈ యొక్క వీడియోస్ సరికి ఇది హౌస్ పర్పస్ చెందినటువంటి ల్యాండ్. ఈ యొక్క లాక్డౌన్ యొక్క సిచ్యువేషన్ వల్ల ఈ యొక్క హౌస్ కలిగినటువంటి ఓనర్స్ మనకైతే ఒక వీడియో అయితే పంపించడం జరిగింది. ఇది కొంచెం వాళ్ళు ఫైనాన్షియల్గా సఫర్ అవటం వల్ల ఈ యొక్క 3 ఫ్లోర్లు అంటే మొత్తం కూడా 3 ఫ్లోర్స్ కలిగినటువంటి ఈ యొక్క బిల్డింగ్ అనేది అమ్ముకోవాలని నిర్ణయించుకుంటున్నారు. ఇది పక్కా డాక్యుమెంటెడ్ కలిగినటువంటి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అదేవిధంగా ఇది మనకి ఎక్కడి నుంచి పంపించడం జరిగిందంటే గోపాలపట్నం మండలం, అదేవిధంగా నేతాజీ స్ట్రీటు, మరియు ఈ యొక్క ల్యాండ్ వచ్చేసరికి మనకి గజం వచ్చేసరికి 1 lakh పడుతుంది. అదేవిధంగా మరి ఇది సెకండ్ బిట్గా ఉండి ఉన్నది. మరియు మొత్తం యొక్క కాస్ట్ వచ్చేసరికి మనకి 80 lakhsకి అయితే పడుతుంది. అంటే మొత్తం ఈ యొక్క ఉన్నటువంటి ల్యాండ్తో పాటు మరియు ఆ యొక్క హౌస్ మొత్తం కూడా క్యాలిక్యులేషన్ చేసి ఇది మనకి 80 lakhs అని చెప్పి ఉన్నారు. అయితే ఇది మొత్తం కూడా 56 గజాలు ఈ యొక్క ల్యాండ్ మొత్తం కూడా. అయితే మీకు మెయిన్ రోడ్డుకి ఒక 2 బిల్డింగ్స్ దాటిన వెంటనే ఈ యొక్క హౌస్ అనేది వస్తుంది. మీరు చూసినట్లయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది మెయిన్ రోడ్డుకి వెళ్ళేటటువంటి ఆ స్ట్రీట్లో ఉన్నటువంటి ఇది. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది బిల్డింగు మనం చూస్తున్నాం ఇప్పుడు. అయితే ఈ బిల్డింగు మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు లోపలికి. ఇది మెయిన్ గేటు, ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది మెయిన్, ఇది హాలు. చూడండి ఫ్రెండ్స్, హాల్లోకి ఎంటర్ అవుతున్నాం మనం. అయితే మీకు ఇది 9 years ఓల్డ్ బిల్డింగు అయినప్పుడు కూడా మంచి స్టాండర్డ్గానే దీన్ని అయితే నిర్మించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది ఒక దేవుడి గది. అదేవిధంగా మరియు మీకు రోడ్డు ఫెసిలిటీ కూడా కంఫర్ట్గానే ఉండి ఉన్నది. ఈ ప్లేస్ కూడా చాలా క్లీన్గానే మరియు నీట్గానే ఉండి ఉన్నది. కాబట్టి మీలో ఎవరైనా సరే ఈ యొక్క హౌస్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మీరు నాకు వెంటనే మెయిల్ చేసినట్లయితే నేను మీకు నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు మెయిల్ చేయండి వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ 123@gmail.com. అదేవిధంగా మీరు ఇప్పుడు చూస్తున్నారు, ఇది కిచెన్ రూమ్. అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి రికార్డ్స్ కూడా కరెక్ట్గానే ఉన్నవి. ఇది కిచెన్ రూమ్గా ఉండి ఉన్నది. అదేవిధంగా ఇది బెడ్రూము. చూడండి ఫ్రెండ్స్, కాబట్టి మీలో ఎవరైనా సరే ఈ యొక్క ల్యాండ్ తీసుకోవాలని, అదేవిధంగా ఈ హౌస్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ లేదా వ్యూవర్స్ ఎవరైనా సరే మీరైతే తెలియపరచండి. వీరు అమ్ముకోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్లనే ఈ యొక్క హౌస్ అయితే అమ్ముకోవాలని అనుకుంటున్నారు. చూడండి, మీకైతే ఈ యొక్క హౌస్కి రావడానికి కూడా మీకు ఓపెన్గానే ఉండి ఉంటుంది. ఏరియా కూడా మీకు అంత ఇరుకుగా కూడా ఏమీ ఉండి ఉండదు. చూడండి, ఇవి మనకి చూస్తున్నాం ఇప్పుడు మెట్లు. ఇది మన సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి ఇప్పుడు మనం మెట్ల దగ్గర ఎంటర్ అవుతున్నాం. మనం చూస్తున్నటువంటి ఇది మనకి సెకండ్ ఫ్లోర్ ఉండి ఉన్నది. ఇది మనకి సెకండ్ ఫ్లోర్ ఉండి ఉన్నది. అయితే మీకు వెంటిలేషన్ కూడా కరెక్ట్గానే ఉంటుంది. ఇది ఈ యొక్క ల్యాండ్కి ఎటువంటి ఇబ్బంది అయితే ఏముండదు. ఇది మనకి వెస్ట్ ఫేసింగ్ హౌస్. ఇది వెస్ట్ ఫేసింగ్ కలిగినటువంటి ఈ యొక్క హౌస్. ఇది మొత్తం కూడా 3 ఫ్లోర్లు కలిగినటువంటి బిల్డింగ్ ఇది. అదేవిధంగా మీరు చూస్తున్నారు, ఈ యొక్క బిల్డింగ్ కూడా చాలా నీట్గానే వాళ్ళైతే కట్టడం జరిగింది. ఇది 9 years ఓల్డ్ బిల్డింగు, 9 years. కాబట్టి మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎవరైనా సరే విశాఖపట్నంలో ఉండి ఉన్నట్లయితే ఈ యొక్క హౌస్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మీరు ఖచ్చితంగా అయితే మీరు కాంటాక్ట్ అయితే చేయండి. నేను మీకు మెయిల్ ఐడి ఇస్తాను, మెయిల్ ఇచ్చేయండి. నేను మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసేటప్పుడు కూడా మీరు మీ యొక్క నేమ్తో పాటు మీ యొక్క నెంబర్ను కూడా మెన్షన్ చేయండి. అదేవిధంగా మీకు కొంచెం రేటు కూడా మనం ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి మొత్తం కూడా చూసుకున్నట్లయితే
ఆ తర్వాత రేటు కూడా కొంచెం తగ్గించడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మెయిన్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. విశాఖపట్నం ఎవరు ఉన్నట్లయితే మీరు తెలియపరచండి. మొత్తం 3 ఫ్లోర్లు అయితే చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా నీట్గానే ఉండి ఉన్నది. ఈ యొక్క హౌస్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మీరు తప్పకుండా తెలియపరచండి. ప్రతి ఒక్కరు కూడా ఒక 100-200 మెంబర్స్కి షేర్ చేయండి. తప్పనిసరిగా ఈ యొక్క హౌస్ తీసుకోవడం వల్ల మీకైతే భవిష్యత్తులో అయితే రేట్ అయితే పెరిగే అవకాశం అయితే ఉండి ఉన్నది. కాబట్టి మీరేంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హౌస్ తీసుకోవడానికైతే ట్రై చేయాలని నేను కోరుతున్నాను. మరి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. మీరు మీ తెలిసినటువంటి ఫ్రెండ్స్ ఎవరన్నా ఈ యొక్క లోకల్లో ఉండి ఉన్నట్లయితే మీరైతే ఈ యొక్క నెంబర్ పంపించినట్లయితే మనం కాంటాక్ట్ రూపంలో తెలియపరచడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఈ హౌస్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్.